బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ. కేంద్రం నుంచి నిధులు వచ్చినా రాలేదని అబద్దాలు చెప్పడం సరికాదన్నారు. కాగ్ రిపోర్ట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కి చెంపదెబ్బ లాంటిదన్నారు. కేంద్రంను బద్నాం చేసేందుకు అప్పుడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు రాణి రుద్రమ. పాడిందే పాడరా అని ఇక నేను పూర్తి చేయదలుచుకోలే, మళ్ళీ అదొక పెద్ద పంచాయతీ అవుతుంది. ఆ సామెత చెప్పినట్టు వాస్తవాలకు విరుద్ధంగా జనం ఏమనుకుంటారో అనేటువంటి ఆలోచన కూడా లేకుండా అన్ని కేంద్రం నుంచి వస్తుంటే తీసుకొని లోపటేసుకొని మళ్ళా మాకేమియలే అని గుండుసున్న స్తోత్రం బీఆర్ఎస్ వాళ్ళు చదివినరు, గాడిద గుడ్డు స్తోత్రం కాంగ్రెస్ వాళ్ళు చదువుతున్నారు ఇంకా కూడా. అయితే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో మొన్న క్యాగ్ రిపోర్టు ప్రవేశపెట్టింది. క్యాగ్ రిపోర్ట్లో ఉన్నటువంటి డేటా చూస్తే ఇది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి చెంపదెబ్బ లాంటిది. మళ్ళీ వాళ్ళన్న గాడిద గుడ్డు గుండు సున్నా అని మాట్లాడితే ఎడమ చేతితోటి చెంప మీద కొట్టినట్టే లెక్క. మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ఆధారంగా రాసిందే. క్యాగ్ రిపోర్ట్లో కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క వైద్య ఆరోగ్య శాఖలోనే ఎన్ని పైసలు వచ్చినాయి, ఏ పథకాల రూపంలో వచ్చినాయి, ఎప్పుడెప్పుడు వచ్చినాయి, ఎన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉపయోగించిండ్రు, తెలంగాణ రాష్ట్రం తన వంతు వాటా కట్టకపోతే ఏ స్కీమ్ల పైసలు మురిగిపోయి వెనక్కి పోయినాయి అనేటువంటిది చాలా స్పష్టంగా క్యాగ్ రిపోర్ట్లో ఇవ్వటం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఒక్క శాఖది కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి బంగారు బాతుగుడ్లు ఇస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి అబద్ధాలు చెప్పుడు బాగా ఎక్కువై గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా బద్దలు కొట్టాలనేటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు గాడిద గుడ్డు స్తోత్రం చదువుతున్నారు. అనేక రకాల మార్గాలలో డబ్బును ఇస్తున్నప్పుడు సయోధ్యతోటి కేంద్రం నుంచి ఆ డబ్బునంతా తెచ్చుకోవాలి. మోడీ గారి దగ్గరికి పోయి మోడీ గారి దగ్గర కలిసి మోడీ గారిని పెద్దన్న అని, మోడీ గారి ఈడికి వచ్చినప్పుడు బడేభాయ్ అని, మళ్ళా తర్వాత ఏరు దాటేదాకా ఏటి మల్లన్న, ఏటు దాటినాక బోడ మల్లన్న అని జర్రంతా ప్రభుత్వం మీద పట్టొచ్చిందో రాలేదో రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారి లెక్కనే నిందించడం మొదలు.